this is because Congress party special category status was just an electoral issue. They thought by offering special category status, this bill would be passed and then passed smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected. And Telangana, people of Telangana have taught a lesson to them. Congress party has not come to power in Telangana, even after bifurcating the state. Now they have suffered. Now, after 10 years, they have told so many lies, and then they have come to power in Telangana. Please. It is only a matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only a matter of time. Sir, it is the hypocrisy. It is the hypocritical attitude of the Congress party and Congress politicians. ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడం అంత ఈజీనా? కూలిపోతుంది అని చెప్పి చట్టసభల్లో మాట్లాడచ్చు. పొద్దున్నాడు మాట్లాడు, ఏదో మాట్లాడాడు. నిన్న మీ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు మాట అన్నారు. ఏంటి? రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మీరు అబద్ధాలు చెప్పి ఇంకో రకంగా అధికారంలోకి వచ్చారు, తొందరలో మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కదా, ఏ రాష్ట్రం గురించి? తెలంగాణ గురించి. మామూలుగా తెలంగాణతో సంబంధం అని ఎవరు చెప్పాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రాజ్యసభలో ప్రకటించారు. అసలు ప్రెసిడెన్షియల్ స్పీచ్ కి ధన్యవాదాలకి పనికిమాలినోడు మాట్లాడిందని సంబంధం ఉందా? సీఏ చదువుకున్నాడు అలా మాట్లాడవచ్చా? ఇలా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడా, కూల్చేస్తామని చెప్పాడా? కూలిపోతుంది. గ్యారంటీగా 2 నెలలు ఈ ప్రభుత్వం అయితే కూలిపోతాయి. అఫ్కోర్స్ న్యాయబద్ధంగా, అరగలాగా అన్యాయబద్ధంగా కాదు. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి, ఐ డోంట్ థింక్ people of this stature can even touch రేవంత్ రెడ్డి. ఎన్నో దురదృష్టం అలా మాట్లాడతాం, దురదృష్టం. నిన్న మాకు ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే ఆయన అద్భుతంగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో 360 సీట్లు భారతీయ జనతా పార్టీకి, 400 సీట్లకు పైగా మా ఎన్డీఏకి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు. ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే లూజు మాటలు విజయసాయి రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా 175 అని సిల్లీగా మాట్లాడలేదు.